గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకి డబ్బు లేకపోయినా, ఒంటి మీద మంచి బట్టలు లేకపోయినా, మంచి సామాజిక వర్గంలో జన్మించలేకపోయినా, ఏది మనం సరైన ఉద్యోగం చేయలేకపోయినా, మనకి సరైన వ్యాపారం లేకపోయినా, మనల్ని మనుషులుగా గౌరవించరు సమాజంలో. మన వయసు పెద్దదై, వయసులో పెద్దవాళ్ళమై, మనం మన వేషధారణ సరిగ్గా లేకపోయినా, కొంచెం మాసిన బట్టలు వేసుకున్న గౌరవం అయితే లభించదు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేను నా చిన్నతనం నుంచి ఇట్లాంటి వ్యత్యాసాలు ఎన్నో చూస్తున్నా. ఎంత అభివృద్ధి చెందుతుంది దేశం, అయినా మనసుల్లో ఉండేటువంటి ఏమంటారు సాటి మనిషిని మనిషిగా చూడకపోవడం అనేది ఇంకా మందికి అర్థం కాలేదు. మనిషిని మనిషిగా చూడటం లేదు. మనం ఎంత అభివృద్ధి చెందినా ఇక్కడ ఈ విషయం వెనకబడిపోతున్నాం. మొన్న తిరుపతి బస్ స్టాండ్లో సమయం రాత్రి 10:30. ఒక వృద్ధుడు అంటే 65 సంవత్సరాలు లేకపోతే 70 ఉంటాయి. ఆయన తెల్ల పంచ తెల్ల సొక్క వేసుకున్నాడు. అంటే ఆయన మనిషిని చూస్తే ఒక పల్లెటూరు వ్యక్తిలాగా ఉన్నాడు చూడటానికి. అదే ఆయన ప్యాంటు సొక్క వేసుకొని నీట్గా ఉంటే వృద్ధుడైనా ఓకే, ఇబ్బంది లేదు. వచ్చిన బస్సు కాడికల్లా పోతున్నాడు. బాబు నెల్లూరు ఆగిద్దా, నేను నెల్లూరు దాకా తీసుకెళ్తారా అని అడుగుతున్నాడు. మంచివాడే, ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా హుషారుగా ఉన్నాడు. వీళ్ళు బస్సులో సీట్ ఖాళీ లేదు పో అంటున్నారు. వచ్చిన సూపర్ డీలక్స్లో వస్తున్నాయి నైట్ జర్నీ. తిరుపతి నుంచి విజయవాడ పోయాయి, లాంగ్ జర్నీ పోయే బండ్లన్నీ. నెల్లూరు దాకా ఆగే వాళ్ళేమో పిలవడం బస్సు బస్ స్టాప్లోకి రావడం, నెల్లూరు ఒంగోలు విజయవాడ అని పిలుస్తున్నారు. వీళ్ళు పిలిచినప్పుడు అతని దగ్గరికి పోవటం, అడగటం, ఖాళీ లేవని చెప్పటం, ఇతను వెనక్కి రావడం. ఎందుకు అలా చెప్తున్నారు? ఆయన వేషధారణ సాధారణంగా ఉన్నాడు, వృద్ధాప్యం. ఇంకా ఆయన మౌనంగా అవమానపడుతూ వచ్చిన బస్సు దగ్గరికి వెళ్తున్నాడు. రాత్రి సమయం మించిపోతుంది, నిద్ర వచ్చే సమయం కదా. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు మనకైతే. అప్పటికి మేము కూడా ప్రతి ఒక్క బస్సు అడుగుతున్నాము, కూర్చుంటున్నాం. సరే మనం అంటే అట్లా మనం అడుగుతున్నాం, కూర్చుంటున్నాం, మనకు తెలుసు తర్వాత ఏదో బస్సు ఎక్కచ్చులని. కానీ ఆయనకి మటుకు ప్రతి ఒక్క బస్సు కాడికి వెళ్తున్నాడు, అడుగుతున్నాడు, వస్తున్నాడు. ఇక అక్కడ ఇది ఇందిరా బస్సు వచ్చి ఆగింది. దాదాపు పావుగంట నుంచి అరుస్తూనే ఉన్నాడు ఇందిరా బస్సు అతను. నెల్లూరు ఒంగోలు విజయవాడ అరుస్తున్నాడు. ఆ బస్సును చూసి, ఇందిరా బస్సును చూసి నాకు కూడా ఏమనిపించింది, దీని టికెట్ రేట్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో రిజర్వేషన్లు ఉంటాయి, మనకి అడగడం కూడా వ్యర్థమని నేను గమ్మున కూర్చున్నా. నువ్వు కూర్చొని నేను అక్కడ పోయి కూర్చొని మళ్ళీ అటు ఇటు తిరిగితే ఏదైనా బస్సు వస్తుందని ఆ బస్సు పాయింట్ పక్క బస్సు ఇంకొకటిస్తే డ్రైవర్ని అడిగాను, సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయంటే వెనక సీట్లు ఖాళీ ఉన్నాయి అన్నారు. సరే వెనక మేము ముగ్గురితో ఫ్యామిలీతో ఏం పోతామని చెప్పి నేను చూస్తూ ఉన్నాను, ఇంకేదైనా వస్తుంది ఖాళీగా. ఆ సమయంలో ఇందిరా బస్సు దగ్గరికి పెద్ద ఆయన వెళ్ళాడు. బాబు నెల్లూరు దిగాలి, నెల్లూరా 300 రూపాయల టికెట్ ఇస్తావా నువ్వు? ఆధార్ కార్డు ఉందయ్యా. ఆధార్ కార్డు ఉంటే 250 రూపాయలు ఇస్తావా అన్నాడు. ఇస్తానయ్యా అన్నాడు. ఈ పెద్ద ఆయన ఇస్తాను బాబు, ఇస్తాను బాబు, డబ్బులు ఉండే ఇస్తాను. సరే అయితే కూర్చోపో, వెనకపోయి కూర్చోపో అన్నాడు గాంభీరంగా ఆ డ్రైవరు. ఆయన అరుస్తున్నాడు, నెల్లూరు ఒంగోలు విజయవాడని అరుస్తున్నాడు. పోనీ బస్సు ఏమన్నా ఫుల్ రష్గా ఉందంటే లేదు, అది ఏసీ బస్సు, ఇందిరా బస్సు. ఈ పెద్ద ఆయనకి ఏసీ బస్సు ఎక్కాలని కాదు, అతను గమ్యం చేరాలి ముందు. డబ్బులు ఎక్కువ, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆయన వస్త్రాలు ఆయన చూసేదానికి అలా ఉన్నాడనమాట. మనిషి ఆరోగ్యవంతుడి. సరే అని చెప్పి ఆయన అప్పటిదాకా అక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఒక మూట తీసుకొచ్చాడు. ఆ మూట కూడా ఏముంది, గోతం, మనం బియ్యం గోతం ఉంటుంది కదా, బియ్యం గోతం మొత్తం కదా, అంత మూట, చిన్న మూట మూతి కట్టుకుని తీసుకొచ్చాడు. ఆ మూట చేశాడు. ఏంది ఈ మూట వేసుకొని వెక్కుతావా? అదిగా ఆ పక్క బస్సు వస్తుందనే అక్కడ ఆ బస్సు ఎక్కుపో, ఈ బస్సు కాదు నువ్వు ఎక్కేదన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు 300 రూపాయలు టికెట్ చెప్పాడు నెల్లూరుకి. నాకు ఆధార్ కార్డు ఉందా అన్నాడు. ఇది ఆధార్ కార్డు ఉంటే ఏమి, 250 రూపాయలు అయితే ఆధార్ కార్డు పోను, 10% డిస్కౌంట్ పోను అంటే చెప్పాడు. సరే మీరు ఎంతైతే అంత తీసుకొని నేను వస్తాను, ఆ డబ్బులు కడతాను అన్నాడు. నువ్వు కడతావా? అంత డబ్బులు కడతావా నువ్వు అన్నాడు ముందు. ఎందుకు కడతాను బాబు, నాకు నెల్లూరు వెళ్ళాలన్నాడు. ఇప్పుడు ఈయన ఈ మూట ఎప్పుడైతే తీసుకొచ్చాడో ఆ డ్రైవరు పైకి కింద చూసి, నువ్వు ఎక్కే బస్సు ఇది కాదు కానీ ఆ పక్క బస్సుకు పోమన్నాడు. చూడండి, కింద డిక్కీ ఒకటి ఉంటుంది, ఆ డిక్కీలో పెట్టుకోవచ్చు. సరే ఆ పాయింట్ అటుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ బస్సులో సీట్లు ఉన్నాయని నాకు అర్థమైంది. ఇక నేను పోయా. మనం మామూలుగా బట్టలు వేసుకుని ఉన్నాం, మామూలుగా ఉన్నాం, కొంచెం చూసేదానికి కొంచెం బాగున్నాం కాబట్టి నేను పోయి ఒంగోలుకి సీట్లు ఖాళీ ఉండయా అన్న. ఉండే ఎంతమంది? 3 ఉండయా అన్న. ఉండయా అక్కండి, నాది మరి పెద్ద బ్యాగ్ ఉంది,
ఈ బ్యాగ్ ఉంటే ఎక్కచ్చా అన్న. ఎందుకంటే ఆయనకి గౌతమ్ ఉంటే ఎక్కకూడదు అన్నాడు కదా. నేను బ్యాగ్ తీసుకెళ్ళి ఇట్లా లాక్కుని పోయే బ్యాగ్. ఈ బ్యాగ్ వేసుకొని ఈ ఇందిరా బస్సు ఎక్కచ్చా అని అడిగాను. ఎక్కచ్చు, లక్షణంగా డిక్కీలో పెట్టుకోండి అన్నాడు. చూడండి, ఆ పెద్ద ఆయనకి చెప్పిన సమాధానానికి మనకి చెప్పిన సమాధానానికి ఎంత తేడా ఉంది. ఇక్కడ మనిషి ఎందుకో తెలియదు, సాటి మనిషిని వయసును బట్టి అవమానిస్తున్నాడు, డబ్బు లేకపోతే అవమానిస్తున్నాడు, రూపం సక్రంగా లేకపోతే అవమానిస్తున్నాడు, మంచి బట్టలు వేసుకోకపోతే అవమానిస్తున్నాడు. కానీ మనం ఏ టికెట్ రేట్ ఇస్తామో అతను కూడా అదే టికెట్ రేట్ ఇస్తాడు. అక్కడ ఏం తేడా లేదు. అతనే ఊరికి ఎక్కించుకోవట్లేదు. ఎందుకు అవమానించాడు? అతను గోతం పట్టుకొని చేతిలో గోతం పట్టుకొని వచ్చాడు. అంత గోతం కింద డిక్కీలు పెట్టుకోవచ్చు, ఏం కాదు. పోనీ బస్సు ఏమైనా రద్దీగా ఉందంటే బస్సు రద్దీగా లేదు, సీట్లు మొత్తం ఖాళీ. బస్సు మొత్తమే తిప్పి కొడితే నెల్లూరుకి ఒక 6 టికెట్లు, ఇంకా తర్వాత మొత్తం 8 మంది ఎంతమంది ఉన్న బస్సులో మొత్తం 15 మంది ఎక్కారు తిరుపతిలో. ఇంకెనక సీట్లన్నీ ఖాళీ. ఇకపోతే అదే బస్సులో మేము ఎక్కితే ఇప్పుడు ఈ డ్రైవర్ ఎప్పుడైతే పెద్ద గట్టిగా చెప్పాడు, ఆయన సెకండ్ డ్రైవర్, ఆయన కూర్చునే సీటు బార్ సీట్ పనుకునేది ఉంది, ఈ పక్కన ఖాళీ సీట్ ఉంది, ఫ్రంట్ సీట్ ఒకటి ఉంది, కూర్చునే సీట్ ఒకటి, పనుకునే సీట్ ఒకటి ఉంది ఫ్రంట్లో. ఒక ధనవంతులో ఏమో మరి వాళ్ళు ఒక లేడీ, ఇంకొక అతను ఆమె తండ్రో లేకపోతే ఎవరో మనకు తెలియదు, తండ్రి కూతురులేమో బహుశా మనకు తెలియదు. ఆ అమ్మాయి ముందు సీటు మీద కాళ్ళు జాగ పెట్టి పనుకుంది. ఇప్పుడు ఈ డ్రైవర్ ఇతన్ని పెద్ద ఆయన అంతలా దబాయించాడు కదా. మరి ఈ అమ్మాయిని ఒక మాట అనలా, ఎందుకంటే అతను కరెక్ట్గా అతను ముందు డ్రైవర్ కూర్చున్న సీటు పక్క సీటుకి డ్రైవర్ పనుకోవడానికి ఒక సీటు, కూర్చోడానికి ఒక సీటు ఉందన్నమాట. ఆ సీటు ఖాళీగా ఉంటుంది. ఈ వెనక సీట్లో పనుకున్న అమ్మాయి కాలు ఆ పైన సీట్లో పెట్టింది, వెనక సీట్ కాలు అట్ట కనుకుంది. వెనక మా ఆవిడకి సీటు ఆ సీట్లో పుష్ బ్యాక్ సీట్ కాబట్టి పూర్తిగా వెనకండి. ఈ ఒళ్ళు గల మనిషి కాబట్టి ఆమెకు జరబట్టని కూడా ఆ సీట్లో కూర్చోడానికి లేదు. మాకు ఆ నెంబర్ సీట్ ఇచ్చారు డ్రైవర్. సరే మనకి ఇంకెందుకు గొడవ ఎందుకని, ఎక్స్క్యూజ్ మీ కొంచెం సీటు ముందు కంటే కూర్చుంటారంటే కొంచెం ముందుకంది, కూర్చున్నారు. కాసేపటికల్లా మళ్ళీ ఆ సీట్ వెనక్కి అనేసి ఏమేమో కాళ్ళు ఇరుక్కుంటాయి, ఆ కాళ్ళు పైకి పెట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే మా గురించి కదా చెప్పేది. ఇప్పుడు ఆ పెద్ద ఆయన అగౌరవపరిచిన ఈ డ్రైవర్ వీళ్ళ దగ్గర ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయాడు? ఎందుకంటే వీళ్ళు చూసేదానికి మంచి కొట్లు వేసుకొని హుందాగా దర్జాగా టిప్ టాప్గా ఉన్నారు. వీళ్ళు కాలు పైన పెట్టినా ఓకే, ఆ పెద్ద ఆయన సర్దుకొని ఒక పక్కన కూర్చుంటావు బాబు అని వినయ విధేతలు అడిగారు, అవమానించారు. ఎంతవరకు ఇది రైటు? మనిషిని బట్టి, మనిషి సంపాదన బట్టి, మనిషి రూపాన్ని బట్టి, మనిషి డ్రెస్సింగ్ సెన్స్ని బట్టి వీళ్ళ మనుషుల్ని అగౌరవపరుస్తారు. ఈ బస్సులోనే కాదండి, వృత్తులకి బ్యాంకుకి కాడికి పోయి కాగితాలు రాపించుకునే కాడ అక్కడ అవమానిస్తారు. పోస్ట్ ఆఫీస్ కూడా బాబు ఇది రాసి పెట్టమంటే అక్కడ వాళ్ళు అవమానిస్తారు. కసేపు బాగు లేదా పగబాబు ఇదే. మళ్ళీ ఈ డబ్బులు ఇచ్చేది వీళ్ళే. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నోసార్లు ఏదైనా ఆఫీస్కి పోయినా సమాధానం కరెక్ట్గా చెప్పరు. వృద్ధాప్యంలో ఉండే సామాన్యులు అదే వృద్ధాప్యంలో మంచి కతర సొక్కేసుకొని నీట్ టిప్ టాక్ పోయి వెళ్ళామని దచ్చాక రండి సార్ కూర్చోండి సార్ అని సమాధానం చెప్తారు. ఇది మారాలి, ఈ విధానం మారాలని కోరుకుందాం. ఎప్పుడు మారిద్దో ఎన్నటికి మారిద్దో తెలియదు. టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరంగా మనం ఎంతో ముందుకెళ్ళిపోతున్నాం, కానీ సాటి మనిషిని మనిషిలాగా చూడటంలో మటుకు వెనకబడిపోతున్నాం. ఎదుటివాడిని అవమానించటం, ఎదుటివాడిని దూషించటం, ఎదుటివాడిని ద్వేషించటం, చులకనగా మాట్లాడటం, తక్కువగా చూడటం. డబ్బులు మనం అందరు కట్టే డబ్బులు యువతలోడు కూడా కట్టినా కానీ అక్కడ వ్యక్తి ప్రొఫెషన్ చూసి మాట్లాడుతున్నాం, గౌరవిస్తున్నారు. ఈ విధానం ఇది మారిన రోజే మనం అందరం కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటాం. మారినంతకాలం మనం ఎంత అభివృద్ధి చెందినా ఇక్కడ ఎదుటి మనిషిని చులకనగా చూసే భావనంతకాలం మనం అభివృద్ధి చెందినట్టు కాదనేది నా అభిప్రాయం. ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.